ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనము. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంస గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలగచేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంస గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలగచేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26-27 రోజున నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగచేసేదను, రాతి గుండె మీలో నుండి తీసేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 6వ వచనం. మరియు నువ్వు ప్రతికటికై నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 39వ వచనం. మరియు వారికి వారి కుమారులకు మేలు కలుగుటకే వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయటం మానుకుంటున్నట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. వారు నన్ను ఇడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. దేవ నా యందు శుద్ధ హృదయం కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపువ పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేయను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించి ఇదిగో క్రొత్తవి ఆయను. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దాని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాయన మీరే మాకులో నూతన ఆత్మను పుట్టించే దేవుడు ఏమన్నా ప్రభావం బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుని మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.